2022లో నేను ప్రార్థనకు వచ్చాను. నా మీద పట్ట మచ్చను బట్టి నాకు బ్రతకాలని అనిపించలేదు. అమ్మ అందరూ ప్రార్థనకి వెళ్ళమన్నారు, కానీ నాకు ప్రార్థనకి వెళ్ళడం ఇష్టం లేదు. ఇంటి దగ్గరే చనిపోదామని అనుకున్నా నేను. సర్లే అమ్మ ప్రార్థనకి నువ్వు వెళ్ళు అంటుంది. ఇంటి దగ్గర చనిపోతే ఎవరైనా చూస్తారేమో, సర్లే వెళ్ళేదారిలో దేనికి ఎందుకు పడిపోయినా పర్వాలేదు. అప్పుడు ఒకసారి నా ప్రాణం పోద్ది కదా అని అనుకుంటూ నేను ప్రయాణంలో సాగుతూ మా ఇంటి పక్క ఒక ఆవిడ ప్రార్థనకు వస్తుంటే నేను వచ్చాను. ఆవిడతో వస్తే ఆవిడ ఏం చేసిందంటే, నేను చివరి కూర్చుందామని ఎంత ప్రయత్నించినా చివరి కూర్చోనివ్వలేదు. ఆవిడ నన్ను లోపల కూర్చోబెట్టింది. ఫస్ట్ వాక్యం నా గురించే వచ్చింది. నువ్వు చనిపోదామని వచ్చావు, నువ్వు చివరి కూర్చుందామనుకున్నా, నేను లోపలికి తీసుకెళ్ళుకున్నాను, నా లోపల కూడా నేనే తీసి తెచ్చుకున్నాను, నువ్వు నా బిడ్డ నేను పేరు పెట్టి పిలుచుకున్నాను, నువ్వు తల్లి గర్భంలో రూపింపక ముందే నీ రూపం విరిగి ఉన్నాను నేను, నువ్వు చనిపోవడానికి వీరలేదని ఒంటరి వాడే 1000 మంది నేను నీకు తోడున్నానని అయ్యగారు పాటతో నాతో మాట్లాడారు. నా కన్నీళ్ళు ఎంతగానో కార్చి నా దేవుడిని అడిగాను, యేసయ్యా నేను చనిపోదామని వస్తే నువ్వు నాతో మాట్లాడవు కదా, నన్ను బ్రతికించుకున్నానన్నావు కదా, నన్ను నీ బిడ్డగా మార్చుకో. నేనైతే ఈ ప్రపంచంలో ఎవరి ముందు తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాను తండ్రి, నేను నీ బిడ్డనైతే నేను అందరి ముందు తలెత్తుకుని ఇలా చేయమని అడిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను దేవుడిని వదలలేదు, ఎవరి ముందు తల దించుకొని బ్రతకలేదు. నేను తలెత్తుకుని చెప్తున్నాను, నేను నా తండ్రి బిడ్డనని. నాలో ఊపిరున్నంత వరకు నా దేవుడి కోసం మాత్రమే నేను బ్రతుకుతాను. చూడండి, మరణం నుండి దేవుడు ఆ బిడ్డను మరి బ్రతికించాడు. హల్లెలూయా.